ఫ్రెండ్స్, ఇప్పుడే జరిగిన ఘటన జగన్ కాన్వాయ్కి ప్రమాదం అండి. పూర్తి వివరాలు వీడియోలో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా వివరాల్లోకి వచ్చినట్లయితే, జగన్ కాన్వాయ్కి ప్రమాదం. కడప జిల్లా జగన్ గారి సొంత నియోజకవర్గమైన కడప జిల్లా పర్యటనలో ప్రమాదం అయితే చోటు చేసుకోవడం దారుణమని చెప్తున్నారండి. అయితే ఎవరికి ఏమీ కాలేదు, త్రుటిలో ప్రమాదం తప్పింది అంటున్నారు. జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్కి త్రుటిలో అయితే ఈ ప్రమాదము తప్పిందని చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్. సో కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెప్తున్నారు. రామరాజపల్లి దగ్గర కాన్వాయ్లో వాహనాలు ఢీకొన్నాయి. కాన్వాయ్లో ఇన్నోవా వాహనాన్ని ఢీకొన్న ఫైర్ ఇంజన్ వాహనం. సో ఈ కాన్వాయ్లోని వాహనాల్లో ఒకటి అయిన ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ ఢీకొనడం ద్వారా ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. కాకపోతే ఎవరికి ఏమీ కాలేదు, త్రుటిలో తప్పిన పెను ప్రమాదంగా భావిస్తున్నారు. ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారంతా వైసీపీ నేతలంతా కూడాను. సో నిజంగానే యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదం లేక ప్లాన్ చేసిన ప్రమాదం అని అయితే వైసీపీ శ్రేణుల్లో తీవ్రంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు కొద్దిసేపు ఆగిన వెంటనే బయలుదేరిన కాన్వాయ్. సో ఈ ఘటన జరిగిన తర్వాత కొద్దిసేపు అయితే ఆగి కాన్వాయ్ తర్వాత బయలుదేరడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో కడప జిల్లా పర్యటనలో భాగంగా అయితే చోటు చేసుకున్న ఈ అనూహ్య పరిణామం మీద మీరు ఏమంటారో కామెంట్ చేయండి. సో ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేదా అని చెప్పేసి అనేక విధాలుగా అనేక అనుమానాలు అయితే ఈ సందర్భంగా వైసీపీ నాయకుల్లోనూ అందరిలో కూడా వ్యక్తమవుతున్న నేపథ్యం. సో సొంత జిల్లా అయిన కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా అంటాము కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లాలోనే ఆయనకు ఈ విధంగా జరగడం అనేది పెద్ద ప్రమాదం కాకుండా త్రుటిలో అయితే తప్పినట్టుగా మనకు సమాచారం అందింది ఫ్రెండ్స్. ఇప్పుడే ఈ ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. సో సీఎం కాన్వాయ్లోంచి ఒక ఇన్నోవాకి ఫైర్ ఇంజన్ ద్వారా అయితే ఈ విధంగా ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.